ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఆయన ఒక హాట్ టాపిక్. ఎవరిని కదిపినా వారి నోట ఆయనే మాట. బీసీల కోసం గలమెత్తి వివాదంలో చిక్కుకున్నాడు. దీంతో పార్టీ ఆయనకు షోకాజ్ నోటీసులు సైతం ఇచ్చింది. నోటీసులను పక్కన పెట్టి బీసీ నినాదాన్నే ముందేసుకున్నాడు. ఇక చేసేదేమీ లేక పార్టీ సస్పెన్షన్ వేటు కూడా వేసింది. అతడే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. కాంగ్రెస్ వేటు వేయటంతో బీసీ నాయకులతో భేటీ తర్వాత భవిష్యత్తు కార్యాచరణ ఉండనున్నట్లు సమాచారం. అయితే ఆయన కొత్త పార్టీ పెడతారా లేక మరేదైనా జాతీయ పార్టీలో కానీ ప్రాంతీయ పార్టీలో కానీ చేరతాడా అన్న ఉత్కంఠ నెలకొంది. మరి తీన్మార్ దారెటు? కాంగ్రెస్ పార్టీ సస్పెన్షన్ వేటు వేయటంతో రాష్ట్ర రాజకీయాల్లో తీన్మార్ మల్లన్న అంశం చర్చనీయాంశంగా మారింది. పార్టీ వ్యతిరేకత చర్యలకు పాల్పడుతున్నారన్న కారణంతో సస్పెండ్ కు గురైన మల్లన్న రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది హాట్ టాపిక్ గా మారింది. గత కొంతకాలంగా బీసీ నినాదంపై పనిచేస్తున్న తీన్మార్ మల్లన్న ఈ అంశంలోనే ఓ సామాజిక వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేపై విమర్శలు చేయటంతో కాంగ్రెస్ పార్టీలో వేటు ఎదుర్కొన్నారు. దీంతో ఆయన సొంతంగా రాజకీయ పార్టీని స్థాపించబోతున్నారా అనేది ఆసక్తికరంగా మారింది. లేకుంటే ఏదైనా పార్టీలో చేరుతారా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఇక తాజా పరిణామాల నేపథ్యంలో మల్లన్న ఏ పార్టీలో చేరుతారన్న చర్చ కూడా సోషల్ మీడియాలో జోరుగా ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఆయన బీఆర్ఎస్ లో చేరుతారని కొందరు, తిరిగి బీజేపీలో చేరుతారని మరికొందరు నెట్టింట చర్చించుకుంటున్నారు.
టీడీపీలోకి వెళ్లే ఆలోచనతో ఉన్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. ఇక కొంతకాలంగా తెలంగాణలో టీడీపీ యాక్టివ్ అయ్యేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇక ప్రస్తుతం ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి పోస్టు కూడా ఖాళీగా ఉంది. బీసీల పార్టీ అనే ముద్ర ఉన్న నేపథ్యంలో టీడీపీలో చేరే అంశాన్ని కొట్టివేయలేమనే టాక్ కూడా వినిపిస్తోంది. ఇక ఇదే సమయంలో బీఎస్పీ జనసేన వైపు కూడా తీన్మార్ మల్లన్న ఆలోచన ఉండవచ్చనే చర్చ అయితే జరుగుతోంది. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలన్నీ బీసీ నినాదం చుట్టే తిరుగుతూ ఉండటంతో తీన్మార్ మల్లన్న బీసీ నినాదంతో కొత్త పార్టీకి శ్రీకారం చుట్టబోతున్నారనే ప్రచారం కూడా తెరపైకి వస్తుంది. అవసరమైతే బీసీలంతా కలిసి ఓ పార్టీ పెడతామని ఇప్పటికే ఆర్ కృష్ణయ్య, వట్టి జానయ్య లాంటి బీసీ నేతలు బహిరంగంగానే ప్రకటనలు చేశారు. ఈ క్రమంలో గత నెలలో వరంగల్ సభలోనే తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ అనౌన్స్ చేస్తారనే ప్రచారం జరిగింది. కానీ అటువంటి ప్రకటన ఏమీ చేయలేదు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తనను సస్పెండ్ చేయడంతో బీసీ నినాదంతో కొత్త పార్టీ పెట్టే దిశగా మల్లన్న పావులు కదుపుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇక బీసీల విషయంలో గొంతు విప్పడం వల్లే వేటు పడిందనే వాదన బీసీ వర్గాల్లో తనకు కలిసి వస్తుందని భావిస్తున్న మల్లన్న కొత్త రాజకీయ వేదిక ద్వారా ముందుకు వెళ్లేలా ఉంటుందనే లెక్కలు వేసుకుంటున్నారట. ఇక ఈ మేరకు బీసీ సంఘాల నాయకులతో చర్చించాక తన రాజకీయ భవిష్యత్తుపై మల్లన్న అధికారికంగా ప్రకటన చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక అంతిమంగా తీన్మార్ మల్లన్న ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. మరి ఇదే విషయానికి సంబంధించి తీన్మార్ మల్లన్న దారి ఎటు ఉండబోతుంది అని చెప్పేదానికి అనలిస్ట్ ఉన్నారు బండారి రామ్మోహన్ గారు, లైవ్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి బండారి రామ్మోహన్ గారు. బండారి రామ్మోహన్ గారు మ్యూట్ లో ఉన్నారు, దయచేసి మ్యూట్ ని ఆఫ్ చేసి నమస్తే అమ్మా, చెప్పండి. అదే రామ్మోహన్ గారు చెప్పండి. ఎస్, వినిపిస్తుంది కదా నా వాయిస్? తీన్మార్ మల్లన్న దారి ఎటు ఉండబోతుంది అనాలి అనుకోవాలంటారు. వేరే పార్టీ, కొత్త పార్టీ జాయిన్ అవబోతున్నారా, లేదంటే ఉన్న పార్టీలలో జాయిన్ అవుతారా, లేదంటే బీసీ సంఘానికి సంబంధించి వాళ్ళందరికీ ఒక పార్టీ పెట్టబోయే ఆలోచన ఉందా, వారి దారి ఎటు ఉండబోతుంది అని అనుకోవాలంటారు? మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న ఒక మనకు బుల్లితెర ఏది న్యూస్ ఛానల్ ద్వారా బాగా ప్రచారం పొందిండు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఉన్నప్పుడు ఇటు బిత్తిరి సత్తి అట్లాగే తీన్మార్ మల్లన్న వాళ్ళు చేసే కార్యక్రమాలు చాలా ప్రాచుర్యం పొందింది ఒకటి ప్రముఖ టీవీ ఛానల్ ద్వారా. అప్పుడేమో రాజకీయ విమర్శ చేయడానికి స్క్రిప్ట్ చూసి చదివేవారు. అంటే మెల్లమెల్లగా స్క్రిప్ట్ చూసి చదవడం పక్కన పెట్టి తనదైన రీతిలో తానే ఒక యూట్యూబర్ గా మారి పెద్ద ఎత్తున వ్యక్తిగత విమర్శలు చేశారు. నేను మొదటి నుంచి అంటున్నాను, నేను చాలా పెద్దగా చూడను వారి వీడియోలు కూడా, ఎందుకంటే వ్యక్తిగత దూషణ ఉంటుంది. ముఖ్యంగా అప్పటి ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారి మీద అది బాతాల పోషెట్టి అని రకరకాలుగా మనుషులను, వ్యక్తిత్వాన్ని కించపరచడం, వ్యక్తులను కించపరచడం, ముఖ్యంగా పరుష పదజాలను వాడడం, ఇవన్నీ సరైన కావన్న ఉద్దేశం. ప్రైవేట్ గా ఆయన గురించి కూడా నేను ఆ మాటలు వాడను. కానీ ఆ తర్వాత యూట్యూబర్ గా ఉంటూనే కోట్లు సంపాదించారని రకరకాల ఆరోపణలు, వ్యక్తిగతమైన ఆరోపణలు, బ్లాక్ మెయిల్ అని చెప్పి అన్ని పార్టీలు చేసినాయి, ఒక్క పార్టీ కాదు. కానీ పార్టీల చట్టంలో ఇమ్మడరు అనుకున్న తనకు అనుభవానికి వస్తే తత్వం కూడా బోధపడ్డది. ఇప్పుడు పరిణామాలు ఎట్లా ఉంటాయి చెప్పే ముందు నేను ఆయన నేపథ్యం చెప్తున్నాను. 2015లో ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు కోదండరామ్ గారి కంటే ఎక్కువ ఓట్లు సంపాదించుకున్నాడు. అంటే యూట్యూబర్ గా అట్లాగే అన్ని పార్టీలను ఎండగట్టడంలో తనదైన రీతిలో, అది సిద్ధాంతపరమంటూ ఆయనకి ఏం లేదు కానీ తనదైన రీతిలో చేశారు. దానివల్ల కోదండరామ్ గారు ఒక ప్రొఫెసర్, ఆయన కంటే ఎక్కువ ఓట్లు సంపాదించారు 2019లో కానీ 2021లో కానీ. ఇది 2 సార్లు ఎమ్మెల్సీగా కరీంనగర్, మన నల్గొండ, వరంగల్, ఖమ్మం నియోజకవర్గాల పరిధిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో. తర్వాత 2019లో
అసెంబ్లీ కూడా పోటీ చేశారు. ఏది నకరేకల్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు, అక్కడ కూడా ఓడిపోయారు. కనుక పార్టీ అండలేకపోతే తాను నెగలలేను అనే విషయాన్ని అర్థమైంది. అంటే వ్యక్తిగతంగా ఎంత పలుకుబడి ఉన్నా, వ్యక్తిగతంగా ఎంత చొరవ ఉన్నా కూడా ఏదైనా పార్టీ అండ ఉంటేనే మనం చేయగలుగుతామని దానికి వచ్చేసి 2021లో మనకు బీజేపీలో చేరారు ఆయన. బీజేపీలో ఇమ్మడలేని పరిస్థితి. ఎందుకంటే బీజేపీలో కొత్తగా చేరిన వాళ్ళు చాలా మంది ఇమ్మడలేకపోతున్నప్పుడు తాను ఒక రకంగా దుందుడుకు స్వభావం, అట్లా యూట్యూబర్ గా బాగా ఎవరిని పడితే వాడిని తిట్టిన మాట బీజేపీలో కూడా నెగలేకపోయింది. తర్వాత నేను అనుకునేది కాంగ్రెస్ చేరిన తర్వాత కాంగ్రెస్ సరైన పార్టీ నాకు, ఎందుకంటే కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ కదా, కొంతవరకు ఇక్కడ కాంగ్రెస్ లోనే సెట్ అవుతారని నేను అనుకున్నాను. కానీ మునుపటి గుణమేల మానవ అన్నట్టు పద్యంలాగా తాను ఏ పార్టీలో ఉన్నా పార్టీలు లేకపోయినా ఆమె గుణం అటువంటిదే కనుక ఈ పార్టీలో కూడా ఆ ముసలం పుట్టించారు. ఒక రకంగా చెప్పాలంటే బీసీల గురించి ఆయన మాట్లాడిన మాటల గురించి నేను పోతలేదు, తప్ప ఒప్ప అది పక్కన పెట్టి ఒక పార్టీ పాలసీ తీసుకుంటే ఆ పాలసీలో ఫిబ్రవరి ఇది అంత నెలగానే ఇప్పటివరకు ఈ వివాదం పెద్ద ఎత్తున మొదలై అంతకుముందు కూడా చాలా సార్లు ఏది చివరి ముఖ్యమంత్రి రెడ్డి ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అని తెలంగాణకు మేమే ముఖ్యమంత్రులు అవుతామని చెప్పి మేమే దగ్గర నుంచి నేనే ముఖ్యమంత్రి అవుతాన దగ్గరికి వచ్చారు. పార్టీలో వండుకుంటూ ఈ క్రమశిక్షణ రాహిత్యం రకంగా చెప్పాలంటే ఏది పడితే అది మాట్లాడడం. దాంతో పాటు ఏమైందంటే ఫిబ్రవరి 4 నాడు అసెంబ్లీ సాక్షిగా కులగణన లెక్కలు బయట పెట్టిన తర్వాత అదే రోజు ఆ తెల్లారి కూడా వరుసగా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా, తన సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రసారమైన కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున దాన్ని విమర్శిస్తే పెద్దగా ఉండకపోతున్నాయి, కానీ బీసీ కులగణన ఫారాలను కానీ నివేదికను తగలబెట్టాడు. అది పెద్దగా దుమారం చెప్పింది. అయినా సహించారు. అంతకుముందే రెడ్డి సంఘాలన్నీ కూడా ఆయన రెడ్లకు వ్యతిరేకంగా మాట్లాడిన దాని మీద వివిధ పోలీస్ స్టేషన్లు కేసులు పెట్టారు. తాను పార్టీ పరంగా ఎమ్మెల్సీగా కాంగ్రెస్ ఎమ్మెల్యేసీగా ఎన్నికైన ఆయన ఈ రకంగా వర్గాలను కులాలను రెచ్చగొట్టారని చెప్పి కేసులు కూడా నమోదైనాయి ఆయన మీద. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 5 నాడే పార్టీ ఒక అశోకాన్ని నోటీస్ ఇష్యూ చేసింది. కానీ ఫిబ్రవరి 5 నాడు నోటీస్ చేస్తే ఆయన దాన్ని కూడా ధిక్కరిస్తూ అసలు కులాల తప్పుడు లెక్కలు చేసినందుకు వాళ్ళకే అంటే ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి లేకుంటే ప్రభుత్వం మీద, ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరి మీద కేసులు పెట్టాలి, లేకుంటే షోకాజ్ నోటీసులు వాళ్ళే నా మీద వేస్తారా అన్న. ఇది దుందుడుకు విషయం. ఎప్పుడైనా సరే ఏ దోషిని కూడా తప్పులు చేయనిస్తారు. ఏ పార్టీ అయినా సరే లేకుంటే వ్యక్తులైనా ఎదుటి వారిని తప్పులు చేయనిస్తారు. ఉదాహరణకు శిశుపాడిన తప్పులు 100 అయ్యేదాకా మరి శ్రీకృష్ణుడు చక్రం వదలలే కదా. కాంగ్రెస్ పార్టీ కూడా చాలా ఓపిక పట్టింది. ఒక రకంగా చెప్పాలంటే చివరి ముఖ్యమంత్రి అన్న ఓపిక పట్టింది, రేట్లను తిట్టిన ఓపిక పట్టింది, వివిధ కులాల మధ్యన చుచ్చుబెట్టే ప్రయత్నం చేసింది. ఆఖరికి ప్రభుత్వం విడుదల చేసిన నివేదికను తగలబెట్టి ఒక పరుష పదజాలంతో మనకు అన్పార్లమెంటరీ వర్క్స్ మనం అనరాని మాట్లాడినాడు, అప్పుడు ఓపిక పట్టి నోటీస్ ఇచ్చింది. నోటీసులో ఏదో ఆవేశంగా అన్నాను, సరిపోయింది, నన్ను క్షమించండి, లేకపోతే నేను ఇక్కడి నుంచి పార్టీకి లైన్ లో ఉంటానని ఒక జవాబిస్తే బాగుండేది. కానీ వారం రోజులు టైం ఇస్తే నెల అవుతుంది ఆల్మోస్ట్. వాళ్ళకి ఇచ్చిన టైం 5 ఫిబ్రవరి అంటే మరి మార్చి 5కి వస్తే నెల రోజులు. అందుకని ఇవన్నీ చూసి శిశుపాలన తప్పులు 100 ఎట్లయినాయో ఈరే కూడా 100 అయినాయి అనుకున్నది మన పార్టీ అధిష్టాన వర్గం. దాంతోపాటు చిన్నారెడ్డి గారు కూడా పార్టీ క్రమశిక్షణలో లోబడే ఉండేవాడు. ఆయన క్రమశిక్షణ సంఘం నాయకుడు కూడా. ఆయన విచారణ జరగడం, ఈలో కొన్ని పరిణామాలు కూడా జరిగినాయి. మనకు మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా రావడం, ఇవన్నీ కలిసి ఆమె దృష్టి కూడా తీసుకుపోయిన అనుకుంటానని దాంతో సస్పెండ్ చేశారు. ఇక నేనేమంటున్నా అంటే ఏ పార్టీకి పోతారు అంటే నిజంగా ఏ పార్టీ కూడా సాధ్యం కాదు ఆయన. ఎందుకంటే ఉంటే కాంగ్రెస్ లోనే కొంతవరకు అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ కనుక అవకాశాలు ఉండేవి. ఇక మీరు అన్న పార్టీలు 2-3 చెప్పారు కదా మీరు, అందులో కూడా ఇమిడే అవకాశం వస్తలేదు. ఉదాహరణకు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఆల్మోస్ట్ లేదు. దానికి అధ్యక్షులుగా పనిచేసే ఎన్వి రమణ గారు చాలా మంది ఇప్పుడు ఆ పార్టీ నాయకులుగా ఉండి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు చాలా మంది బీఆర్ఎస్ లో చేరారు. అటువంటిప్పుడు మనకు టీడీపీ పెద్ద అవకాశం లేకపోవచ్చు. జనసేన కూడా ఉనికిలో లేదు, యూత్ ఉండొచ్చు. కానీ ఈయన మనస్తత్వానికి మరి సరిగ్గా ఆపోజిట్. ఓ రకంగా చెప్పాలంటే గట్టిగా ఇద్దరు ఒకసారి దుగుడుగా మాట్లాడే వాళ్ళ కనుక పవన్ కళ్యాణ్ తోని సెట్ అవుతుందని నేను అంతకంటే అనుకుంటలేదు. ఈ మిగిలింది ఏంది, బీజేపీ ఆల్రెడీ అయిపోయింది, కాంగ్రెస్ అయిపోయింది, 2 జాతీయ పార్టీల పని అయిపోయింది. బీఆర్ఎస్ లో చేరే అవకాశం లేదు. ఎందుకంటే బాదాల పోషెట్టి అని మన అప్పటి ముఖ్యమంత్రి ఇప్పటి ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ను ఇష్టం ఉన్నట్టు పరిశుభ్రతలతో నిందించడం, ఇవన్నీ చూశారు కనుక కేటీఆర్, హరీష్ రావు, కవితనో అసలు బీఆర్ఎస్ లో ఉన్న ఏ వ్యక్తులు కూడా ఈ తీర్మానం మరణాలను తమ పార్టీలో చేర్చుకోవడానికి అంగీకరించరు. ఈ మిగిలిన పార్టీలు జనసేన టీడీపీ పోతే మిగిలిన పార్టీలు మళ్ళీ బీజేపీలో చేరతారంటారా? బీజేపీ ఇటువంటి సంస్కృతి అనేది ప్రోత్సహించేది కాదు. అదిగాక ఇప్పుడు ఒక పదవిలో ఉన్నారు తీర్మానం అన్నాడు, ఏది ఎమ్మెల్సీగా ఉన్నారు.
అధికార పార్టీ కాంగ్రెస్ లో ఉన్నాడు. దానికి రాజీనామా చేసి రమ్మంటారు. ఒకవేళ బీజేపీ వాళ్ళు ఆహ్వానించినా ఎమ్మెల్సీ పదవి, ఎందుకంటే పార్టీ పరంగా ఎన్నికైంది కనుక రాజీనామా చేసి రమ్మంటారు. మరి రాజీనామా చేసి కొంత ధైర్యం ఉందా? ఉప ఎన్నికల్లో వచ్చింది కనుక పదవి కాలం కూడా 6 ఏళ్ళు లేదా అనేది, 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఉంటది ఆయన పదవి కాలం కనుక అట్లా చూసినా బీజేపీలో చేరే అవకాశం అయితే లేదనుకుంటున్నాను. గతంలో రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరతా అంటే కూడా నువ్వు రాజీనామా చేసి రమ్మన్నారు. మునుగోడు ఎమ్మెల్యేగా రాజీనామా చేసి వచ్చాం. అయితే కనుక పెద్దగా రాజకీయ భవిష్యత్తు దెబ్బతిలేదు. కానీ యూట్యూబర్ గా మళ్ళీ పెట్టిపోయి ఇక నాకు పార్టీలో దిక్కు లేదు, ఆ పార్టీ సస్పెండ్ చేసింది, నేను ఏదైనా చేయగలుగుతాను దుందుడుతో పోతే ఏమో చూద్దాం. రాజకీయాల్లో మాత్రం గుర్రం ఎదురానవచ్చు. చెప్పండి. అయితే రామ్మోహన్ గారు ఒకటి చెప్పండి, అంటే తాను జాయిన్ అయిన పార్టీనే ఇంత వ్యతిరేకంగా ప్రచారం చేయడం అంటే ఎలా చూసుకోవాలంటారు? ఆయనకైనా మైలేజీ, నాకు ఒక స్టాండ్ ఉంటుంది, ఒక మైలేజీ అనేది ఉంటుంది అని చెప్పేసి ఆయన డిసైడ్ అయ్యి ఇలా క్రియేట్ చేశారని అనుకోవాలంటారా? చెప్పండి కదా, మన మొదటి దుందోడుకు వ్యక్తి, ఆయన ఒక సిద్ధాంతానికి కట్టుబడే వ్యక్తి, అంతకంటే కాదు. కాకపోతే కొన్ని పార్టీ లైన్ తీసుకునే ముందు బీసీల లైన్ ఇప్పుడు తీసుకున్నారు. అంతకుముందు బీసీల లైన్ కూడా లేదు. ఆయన బీసీల గురించి ఎప్పుడు పెద్దగా మాట్లాడిన సందర్భం కూడా లేదు. కాకపోతే అప్పుడప్పుడు రెడ్డి సామాజిక వర్గాన్ని విమర్శిస్తూ వ్యాఖ్యలు చేశారు. కానీ తాను బీసీలకు నేత అనే లెవెల్లో ఫోకస్ అయింది మొన్నటిదే, కులగణన తర్వాతనే. ఇంకో మాట కూడా మీరు చెప్పారు కదా, ఏమైనా పార్టీ పెడతారా అని. చాలా మంది మహామహులు పెద్ద పెద్ద వాళ్ళే పార్టీలు పెట్టి మూసేసుకునే సందర్భం చూసాం మనం. ఉదాహరణకు అంటే ఇప్పుడు డబ్బులుండగానే లాభం లేదు, పార్టీ నడపాలంటే చాలా కష్టం. గతంలో ఇదే బీసీ మీద తెలంగాణ వ్యాప్తంగా మన దేవేంద్ర గౌడ్ గారు పార్టీ పెట్టారు. ఏమైంది చూశాం కదా. తల్లి తెలంగాణ పేరు మీద విజయశాంతి గారు పార్టీ పెట్టిన, మన అట్లాగే బీసీల పేరు మీద దేవేంద్ర గౌడ్ గారు పార్టీ పెట్టిన ఏం జరిగింది చూసాం మనం. అంటే దేవేంద్ర గౌడ్ గారి కంటే ధనవంతుడు గాడు, దేవేంద్ర గౌడ్ గారి కంటే రాజకీయంగా ఆయనకు పలుకుబడి లేదు. ఇప్పటికి కూడా దేవేంద్ర గౌడ్ అంటే ఒక బీసీ ఐకాన్ అంటాం. అటువంటి ఆయనకే బీసీల పార్టీ పెడితే సాధ్యం కానప్పుడు ఈయన సాధ్యం అవుతాయి. ఇటుపక్కన ఇంకో రకం చూద్దాం. బాగా చరిస్మా ఉంది అనుకుందాం. చరిస్మా ఉన్న చిరంజీవి కంటే చరిస్మా అయితే సినిమా రంగంలో ఇప్పటికి ఎవరు లేరు. పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువ అంటున్నాను నేను. అటువంటి అప్పుడు ఆయన కూడా పార్టీ పెట్టి, ప్రజారాజ్యం పార్టీ పెట్టి 16% సీట్లు 18 సీట్లు 16% ఓట్లు సాధించి మరి ఆ పార్టీని మరి కాంగ్రెస్ లో కలిపారుగా చూశాం కదా. కనుక ఒక ముఖ్యమంత్రి కావాలంటే దానికి సరిపడా బలము లేదు, దానికి సరిపడా ఆర్థిక స్తోమత ఉండొచ్చు, కానీ ఆ సిద్ధాంతపరమైన బలం అంతకంటే లేదు. బీసీల ఓట్లు వేసుకుంటే ఏ మిగతా అగ్రవర్ణ సమాజంలో ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి కాకపోయేవాడు. అట్లా అసలు రాజకీయంలో ఒక కులాన్ని పట్టుకొని మొత్తం రాజకీయం చేస్తే ఏ పార్టీ కూడా, ఏ వ్యక్తి కూడా రాజకీయంలో రాణించాలని నేను అంటున్నాను. ఆయన దుందుడుకు స్వభావం కనుక వ్యక్తిగత తప్ప సామాజిక అనే పేరు మీద వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు కనుక తన మాటే వేదం అనుకుంటున్నారు. ఈ పార్టీలో ఇవ్వలేకపోవచ్చు. బీసీ పార్టీ పెట్టినా అది సక్సెస్ కాదని అంటున్నాను. అయితే సొంతంగా పార్టీ అనేది పెట్టినా కూడా సక్సెస్ అనేది రేటు చాలా తక్కువ ఉందని చెప్తున్నారు. అంటే గతంలో ఉదాహరణ చూసాం కదా, మన పెద్ద పెద్ద వాళ్ళు ఉదాహరణ దేవేంద్ర గౌడ్ చెప్పిన, మన విజయశాంతి గారిని చెప్పిన, ప్రజారాజ్యం ఆయన చెప్పిన, జనసేన లాంటి పార్టీ కూడా మరి తెలంగాణలో వేళ్ళుకోలేకపోయింది పవన్ కళ్యాణ్ గారికి ఉన్న చరిస్మాతోని. అట్లానే పవన్ కళ్యాణ్ ఏమిటి ఆఖరికి వైఎస్ షర్మిల గారు కూడా ఆమెకి ఆర్తబలం అంగబలం లేక కాదు కదా. ఆయన అన్న చింతపండు నవీన్ అన్న రెడ్ల మద్దతు అయితే బాగానే ఉండే కదా. కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారి పట్ల మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. ఇప్పటికీ రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకోకుండా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మాట్లాడేది కదా. ఇటువంటి అప్పుడు కూడా మరి షర్మిల గారు కానీ ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారే నేను తెలంగాణ రాజకీయాలు అవసరం లేదని, సగం రాష్ట్రమైనా సరే నేను ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు చేసుకుంటా అని వెళ్ళే సందర్భం చూశాం కదా. ఈ సందర్భంగా తెలంగాణలో తను ఒక పార్టీ పెట్టి ముందుకు పోతారని అనుకోవడం దానికి శక్తి సరిపోతారు. బీసీలు కూడా వ్యతిరేకిస్తున్న చాలా మంది ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక మహాసముద్రం కావచ్చు, సముద్రంలో తప్పనిసరి ఇట్లాంటి వాళ్ళను ఎక్కడ పెట్టాను అక్కడ పెడుతున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ చాలా ఉదాహరణలు ఉన్నాయి. పెద్ద పెద్ద వాళ్ళే సస్పెండ్ చేస్తున్నారు. ఇందిరాగాంధీనే పక్క పెట్టిన సందర్భం ఉంది. గతంలో ఆర్ఎస్ కాంగ్రెస్ వచ్చిన తర్వాత భారత జాతీయ కాంగ్రెస్ విడిపోతే ఇందిరాగాంధీనే సస్పెండ్ చేశారు కదా. ఆ ఇందిరా కాంగ్రెస్ అని పెట్టుకోవాల్సి వచ్చింది. మళ్ళీ జాతీయ కాంగ్రెస్ గా అయిపోయింది. నేషనల్ పార్టీగా మళ్ళీ వెలుగులోకి వచ్చింది. కానీ ఇట్లా అంటే ఒక వ్యక్తి మొత్తం రాజకీయాన్ని శాసిస్తాను, తెలంగాణలో ఎవరిని పడితే చెరిపేస్తాను, ఎటు పడితే అటు పోతాను అంటే మనిషి స్వేచ్ఛకు, రాజకీయ స్వేచ్ఛకు కూడా ఒక హద్దు ఉంటది. దానిలో చిన్నప్పుడు పాఠం చదువుకున్నాను, మన స్వేచ్ఛ మన ముక్కు వరకే అని. మనం ఎట్లాగూ స్వేచ్ఛ ఉంది కదా అని రోడ్డు మీద కర్ర సాము కత్తి సాము చేసుకుంటే ఇష్టమైనట్టు పోతా అంటే ఎక్కడో పోతావడం తప్పదు, ఎదుటి వాళ్ళు దీన్ని విమర్శించక తప్పదు. కనుక బీసీలో కూడా ఆయన మాట తీరు పట్ల అందరూ ఆకర్షిస్తుండొచ్చు అంతే తప్ప ఎప్పటికీ మాటలు పనికిరావు.
ఎప్పుడైనా సిద్ధాంతము దాని పట్ల ఒక పార్టీ సిద్ధాంతం ఉంటేనే ఆయన గెలుపులో పార్టీ లేకపోతే ఎక్కడ గెలిచేవాడు 3 సార్లు పోటీ చేసిండు కదా, 2 సార్లు ఎమ్మెల్సీగా పోటీ చేసిండు. కోదండరామ్ గారి కంటే కోటి సంపాదించుకుంటూ గెలవలేకపోయింది కదా. అంటే పార్టీ ఒకటి ఏమైందంటే తులసి దళం నీకు ఎంత పలుకుబడున్నా పార్టీ అనగానే ఒక ఆటోమేటిక్ గా రుక్మిణి కళ్యాణం మన తులాభారంలో మనకు తులసి దళం లాగా పనికి వస్తుంది కదా. ఆ తులసి దళం తృణీకరిస్తే ఎంత సంపద ఉన్నా కిందికే ఉంటుంది త్రాసు. ఇది కూడా అంతే, పార్టీ అండ లేకుండా గెలవడు. పార్టీ అండ కూడా ఇప్పుడు అన్ని పార్టీలు అయిపోయినాయి. ఇప్పటికి 4 పార్టీలు మారిండు. కొత్త పార్టీ పెట్టినా లేదు, కొత్త పార్టీలు చేరలు కొత్తగా ప్రాంతీయ పార్టీల్లో జాతీయ పార్టీలు చేరినా లాభం లేదని. అయితే రామ్మోహన్ రావు గారు చెప్పండి, పార్టీలో ఒకవేళ అంటే పార్టీకి వ్యతిరేకంగా ఎవరు ఇలా వ్యవహరించినా కూడా ఇదే ఒక ఉదాహరణగా అని అనుకోవాలంటారా? ఖచ్చితంగా. ఎప్పుడైనా మనకు తల్లి 2 పిల్లలు తప్పు చేసి వచ్చారు అనుకోండి, వాళ్ళు చిన్నవాడిని కొడుతుంది. ఎందుకు కొడుతుంది? పెద్దవాడు భయంతో ఉండాలి కదా. ఇప్పుడు ఇక్కడ కూడా కొందరు పెద్దవాళ్ళు రకరకాలుగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో రాజగోపాల్ రెడ్డి గారి గతంలో ఏం మాట్లాడిండు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం మాట్లాడిండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే స్పష్టంగా మనకు చాలా ఆరోపణలు చేసిన సందర్భం ఉన్నది. మనకు ఏదైతే రాజగోపాల్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలో పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు రాగానే 100 కోట్ల రూపాయలు ఇచ్చి తెచ్చుకున్నాం పిసిసి ప్రెసిడెంట్ అన్నారు. అంటే ఏమన్నట్టు రాహుల్ గాంధీ అమ్ముడు పోయినట్టే, సోనియా గాంధీ అమ్ముడు పోయినట్టే. అటువంటి అప్పుడు కూడా బేర్ చేసిండ్రు. కానీ ఇప్పుడు రాజగోపాల్ రెడ్డిని ఎక్కడ పెట్టిండు కదా. అంతెందుకు అదే కాంగ్రెస్ పార్టీలో నేను మా మిత్రుడే, వారి వ్యక్తిగతంగా వారు నాకు వైరం లేదు, కానీ అద్దెకి దయాకర్ గారు ఉన్నారు. అద్దెకి దయాకర్ గారు కూడా చాలా తీవ్రంగా పదజాలను ఉపయోగించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పట్ల ప్రవర్తించిండు. దాని తర్వాత క్షమాపణ చెప్పుకున్నాడా, లేకుంటే నోటీస్ ఇచ్చిన ఆయన కూడా తర్వాత జవాబు ఇచ్చిండు. కనుక అద్దెకి దయాకర్ గారు ఇవాళ పార్టీలో ఉన్నారు. కానీ ఏమైంది ఆయన పరిస్థితి? ఇవాటికి కూడా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 14 నెలలు అయిపోతుంది. ఒక చిన్న పదవి కూడా, కార్పొరేషన్ పదవి కూడా ఇవ్వలేదు కదా. ఎమ్మెల్సీ ఇస్తున్నారు, మంత్రి ఇస్తున్నారు, రకరకాలు అన్నారు కదా. ఎందుకు కాలేదు అంటే దుందుడుకు వ్యక్తులు ఎప్పుడు కూడా ఏ పార్టీ కూడా ఎక్కడ దెబ్బ కొడుతుంది. ఈయనేమో తనంత అంటే స్వయంకృత అపరాధం బయటకు పోయిండు. కొందరు పార్టీ లైన్ దాటి కూడా ప్రవర్తించిన వాళ్ళు కొంచెం సర్దుకున్నారు కనుక వాళ్ళని ఉంచుకుంటూనే జీవనం వాళ్ళకు చావకుండా లేవకుండా వాళ్ళని చేశారని అనుకుంటున్నాను. అట్లా రాజగోపాల్ రెడ్డి ఒక ఉదాహరణ, అట్లాగే అద్దెకి దయాకర్ గారు ఉదాహరణ. మరి మంచి వాళ్ళు కూడా ఉన్నారు, ఇద్దరు పార్టీ సంపద లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా మరి చాలా ఎస్సీ నాయకులుగా ఎదిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అరగబడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికి కూడా ఈ లోపం ఉంది. సీనియర్లు చాలా మంది 4 సార్లు పదవి, 5 సార్లు పదవి చేసి 7 సార్లు 8 సార్లు గెలిచిన వాళ్ళు తమ వారసులు కాపాడుకుంటున్నారు. అది తప్పే. చింతపండు నవీను లేకుంటే తీర్మానాలైనా బీసీల విషయంలో వ్యక్తం చేసిన అభిప్రాయాలు కానీ, కాంగ్రెస్ పార్టీలో ఉంటున్న కొంత పెత్తందారుల విషయంలో కానీ అభిప్రాయాలు కరెక్ట్, చెప్పే పద్ధతి కరెక్ట్ కాదు. ఒక మాట చెప్తాను, అడ్వర్టైజ్మెంట్ లో పాన్ పరాగ్ అడ్వర్టైజ్మెంట్ వచ్చేది. ఏంది? ఆ పాన్ పరాగ్ లో బాగా నవ్వుకుంటూ చెప్తే అదే విషయాన్ని బాగా రిసీవ్ చేసుకోవచ్చు. మా పార్టీలో అంతర్గత ప్రవేశ మీ జరుగుతున్న లోపాలను మామూలుగా చెప్తే ఏం కాకపోయేది. కానీ తిట్లు, శాపనార్థాలు, పూర్తిగా బూతు మాటలు వాడడం వల్ల అవును. ఎప్పుడు కూడా సిద్ధాంత పరంగా పోతే ఎవరు వద్దన్నారు, కానీ వ్యక్తులకు కించపరుస్తున్న పాటు తన పార్టీలోని వ్యక్తులు, తన పార్టీ లైన్ అంటే వ్యక్తులను కించపరిస్తే వాళ్ళిద్దరి మధ్యన సంబంధం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఒకటి జరుగుతుంటది, అధిష్టానంలో ఎవరున్నా వాళ్ళు ముఖ్యంగా గాంధీ కుటుంబాన్ని విమర్శిస్తే వాళ్ళకు పుట్టుకథలు ఉండవు. గాంధీ కుటుంబం తప్ప వాళ్ళు ఎంత కొట్టుకున్నా వాళ్ళని ఏమన్నారు. కానీ ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ వాళ్ళు కొట్టుకోవడం వేరు, కాంగ్రెస్ పాలసీ పట్ల తప్పుడు మాట్లాడడం వేరు. అది జరిగింది. తీర్మానం చేసిన పని ఏంటంటే పాలసీ డిసిషన్ వ్యతిరేకించే క్రమంలో ఏదైనా నిజంగా బీసీ నాయకుడికి స్పందిస్తే ఏం కాకపోతుంది. కానీ వ్యక్తిగతంగా దాన్ని తగలబెట్టడం, వ్యక్తిగతంగా కొన్ని కులాల గురించి మాట్లాడడం, కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడడం, గట్టిగా ధిక్కరించి నేనే వాళ్ళకి నోటీసులు ఇవ్వాల్సింది, షౌకత్ నోటీసులు అనడము, ఇవన్నీ కూడా తన స్వయంకృత అపరాధమే. అందుకని తన చావును తనని కొని తెచ్చుకున్నట్టు ఈ పార్టీని సస్పెండ్ చేయడం కాంగ్రెస్ పార్టీ సమర్థించుకోవడానికి ఉన్నది. మిగతా బీసీ నాయకులు ఆయన వెంబడి చప్పట్లు కొట్టిన వాళ్ళు కూడా ఇప్పుడు దీన్ని సమర్థించలేని పరిస్థితి ఉంది. ఆయన మాట్లాడిన తీరుని బట్టి సమర్థిస్తారా ఎవరైనా? తప్పు కదా. అందుకని అందరూ భయపడుతుంది ఏంటంటే తీర్మానం మా పార్టీలో చేర్చుకుంటే కాంగ్రెస్ పార్టీకిలే మన ఇమ్మడలేకపోయిండు, ఇక మిగతా పార్టీలు ఇమ్మడతా అనే సమస్య వస్తున్నది. బీజేపీ లాంటి పార్టీలు అయితే చేరడం అయిపోయింది, ఇప్పటికే చేరిండు, బయటకు వెళ్ళి చేసిండు. మిగతా పార్టీల సంగతి చెప్పాను, వాటికి తాడు లేదు, బొంగరం లేదు. బొంగరం లేని పార్టీలో చేరి తాను చేసేది ఏముండదు. ఒకటే అంతిమంగా ఏమంటే ఏంటంటే పార్టీ పెడితే కోదండరామ్ గారు కూడా పార్టీ పెట్టిండ్రు, ప్రజాస్వామ్య ప్రియుడు, చాలా మందికి గౌరవనీయుడైన సార్ అని పిలిచేవాడు. మరి ఆయన కూడా పార్టీ పెట్టి నెగలేకపోయింది కదా. ఇప్పుడు పార్టీ ఎక్కడుందో మనం చూస్తున్నాం కదా. ఎమ్మెల్సీ కోసం కాంగ్రెస్ మాత్రం చేయాల్సి వచ్చింది ఆయన కూడా. అందుకని ఇవన్నీ చూస్తే మహామహులు, అనుభవజ్ఞులే పార్టీని పెట్టి ఫెయిల్ అయిన సందర్భం ఉంది. తనకు డబ్బు ఉండొచ్చు, నోటి దూలం ఉండొచ్చు, కానీ రెండే పనిచేయవు.
ప్రజలకు పోవాలంటే ఒక పార్టీ నడపాలంటే అందరిని ఇంక్లూజివ్ నేచర్తో పోవాలి. ఇంక్లూజివ్ నేచర్తో పోకుంటే ఎవడు అడ్డం వస్తే వాడిని చెలిపేసుకుంటూ పోతా మనము బాహుబలి సినిమాలో కదా యుద్ధంలో ఆ యంత్రాన్ని వాడతారు కదా, ఎటు పడితే అటు కత్తిరించుకుంటూ పోతుంది కదా, అట్లాంటి వాడు ఆయన. కనుక తాను వ్యక్తిగతంగా నాకేం ద్వేషం లేదు, కానీ తన రాజకీయ జీవితానికి మాత్రం చాలా ఆటంకం కలిగితే తన నోటి దూరదనే చాలా పెద్ద ఎత్తున నోరు మంచిది అయితే ఊరు మంచిది అయితే అంటారు. తన నోరే మంచిది కాబట్టి ఊరు ఎట్లా మంచిది అవుతుంది కాదు కదా. ఏ పార్టీ కూడా ఆయన క్షమించాలని నేను అనుకుంటున్నాను. అయితే రామ్మోహన్ రావు గారు చివరిగా చెప్పండి, ఏదైనా పార్టీలో జాయిన్ అవ్వలేరు, అలాగే ఏ పార్టీ చేర్చుకోదు, అలాగే సొంతంగా పార్టీ పెట్టినా సక్సెస్ కాలేరు, మరి తీన్మార్ మల్లన్న దారెటు ఫైనల్ గా? రాజకీయాలమ్మ ఎప్పుడు కూడా హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉంటాయి. రాజకీయాల్లో వెనక్కు పోయినా ముందుకు పోయినా చూస్తే ఇప్పటిదాకా చూసిన మొత్తం చరిత్ర చూస్తే రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి. తాను మరి ఆత్మహత్య ఆత్మహత్య సదృశ్యం అంటారు కదా ఈ పార్టీలలో ఏమీ లేక అన్ని పార్టీలు దొంగమైన స్టేట్మెంట్ ఇచ్చి మళ్ళీ యూట్యూబ్ ఛానల్ వరకే మళ్ళీ మొదటికి రావాల్సిన అవసరం ఉంటుందని అనుకుంటున్నాను. సరే చెప్పలేం, రాజకీయాల్లో సోషల్ కెమిస్ట్ రాజకీయాలు ఎప్పుడు కూడా ఇట్లా ఉంటాయని చెప్పలేం. మళ్ళీ ఇదే కాంగ్రెస్ పార్టీ తీసుకోవచ్చు ఆయన, లేకపోతే ఇంకే పార్టీ కూడా ఆదరించవచ్చు, రేపు మళ్ళీ ఎమ్మెల్సీ కాకపోతే ఎంపీ కావచ్చు, దాన్ని ఏం చేయలేము. రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఓడిపోయాడు కొడంగల్ నుంచి, మరి అదే అవకాశం కొంచెం ఉన్నట్టు మన మల్కాజ్గిరి ఎంపీ గెలిచిండు కదా, ఇవాళ ముఖ్యమంత్రి అయ్యిండు. కనుక రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని ఒక 10 ఏళ్ల కింద ఊహించడం మనం. అందుకని ఇది కూడా అంతే, ఆయన రాజకీయ భవిష్యత్తుకు శూన్యం అనడం లేదు, కానీ ఆయన దారిలో ఆయన పోతారు. సక్సెస్ అవుతారా ఫెయిల్ అవుతారా అని రాజకీయాలు ఎప్పుడు హెచ్ఓ2 ఎట్లా అవుతుంది కెమిస్ట్రీ చెప్పగలుగుతాం. ఏమి కలిస్తే హెచ్ఓ2 అవుతుంది, నీళ్ళు అవుతాయి. కానీ ఇక్కడ రాజకీయాల్లో కెమిస్ట్రీ పనికిరాదు, సోషల్ కెమిస్ట్రీ. కనుక ప్రజలు ఆదరిస్తే ఏదైనా కావచ్చు, తను ముఖ్యమంత్రి అయిదా అనుకున్నాడు కావచ్చు. రేవంత్ రెడ్డి గారు కూడా దూకుడుగా పోయి అయింది కదా, అట్లా కూడా తాను ఆశపడుతుండేమో, చూద్దాం. దాన్ని బట్టి ఎవరి రాజకీయ భవిష్యత్తును వాళ్ళే నిర్మించుకోవాలి, వాళ్ళే తను పెంపొందించుకోవాలి. అందుకని వాళ్ళ రాజకీయ ఆత్మహత్య చేసుకుంటాడా, రాజకీయంగా ఎదుగుతాడా అనేది ప్రజలే చరిత్ర నిర్మాతలు. ఆఖరికి మాత్రం వీళ్ళు వ్యక్తులు కాదు, చరిత్ర నిర్మాతలు ప్రజలే. కనుక తెలంగాణ సమాజం ఆయన ఆదరిస్తుందా తిరస్కరిస్తుందా అనేది కాలం నిర్ణయిస్తుంది. ఓకే రామ్మోహన్ రావు గారు, థ్యాంక్ యూ అండి మీ అభిప్రాయాన్ని వెల్లడించినందుకు. రైట్, ఇక ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఆయన ఒక హాట్ టాపిక్ గా ఉన్నారు. ఇక ఎవరిని కదిపినా వారి నోట ఆయన మాట ఉంది. ఇక బీసీల కోసం గలమెత్తి వివాదంలో కూడా చిక్కున్నాడు. దీంతో పార్టీ ఆయనకు షోకాజ్ నోటీసులు సైతం ఇచ్చింది. నోటీసులను పక్కన పెట్టి బీసీ నినాదాన్ని ముందేసుకున్నాడు. ఇక చేసేదేమి లేక పార్టీ సస్పెన్షన్ వేటు కూడా వేసింది. అతడే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. ఇక తీన్మార్ మల్లన్న దారెట్టు అనేది కాలం వేచి చూడాలి, వేచి చూడక తప్పదు, కాలమే నిర్ణయిస్తుంది. ఇది వాల్టి స్పెషల్ డ్రైవ్ తీన్మార్ మల్లన్న దారెట్టు. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.